హాయ్ ఫ్రెండ్స్, ఈ డిజైన్ వచ్చేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక చిన్న పాపకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. 3 years పాపకి. ఇదేంటి అంటే కనుక చాలా ట్రెండీగా జరిగే హ్యాండ్స్ అనమాట. ఇవి హ్యాండ్స్, ఇది వచ్చేసి బాడీ పాయింట్స్. ఇలా లవ్ షేప్లో అయితే ఇచ్చానండి. స్లీవ్లెస్ అనమాట. అందులో నేను హ్యాండ్స్ పెట్టాను, బట్ అది అవే అనండి ఫ్రిల్స్ వస్తాయి కదా, ఆ హ్యాండ్స్ అనమాట. దాని పేరు నాకు తిరగడం లేదండి. ఇది వచ్చేసి లైనింగ్ అయితే వేయడం లేదనమాట, ఎందుకంటే మందంగా ఉంది అనేసి నేను అది వేయడం లేదు. దీనికి హ్యాండ్స్ అయితే అటాచ్ చేస్తాను. చూడండి ఎలా స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ బాడీ మెజర్మెంట్కి కొద్దిగా జస్ట్ అది రౌండ్ ఆఫ్గా నెక్ని తిప్పడానికైతే నేను ఈ లైనింగ్ క్లాత్ అనేది కొంచెం యూస్ చేస్తున్నాను అనమాట. అది వచ్చేసి ఇలా నేను నీట్గా నెక్ ఎంతవరకు కటింగ్ చేశానో అంతవరకు నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట. దీని కటింగ్ వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి. మీకు కావాలి అంటే కనుక నాకు చెప్పండి. ఇంకొక డ్రెస్ కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్తో కటింగ్ చేస్తాను. ఆ మెజర్మెంట్స్తో మీరు కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందరు. ఓకేనా? వీడియో కింద నాకు కామెంట్ చేయండి ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది. సేమ్ మెజర్మెంట్స్తో అయితే ఒక 1 inch అటు ఇటు ఉంటుంది. అది తీసుకొని మీరు కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇదైతే నేను కటింగ్ చేసేసిన తర్వాత నెక్ని ఇలా తిప్పుకుంటున్నానండి. తిప్పుకుంటాను నీట్గా. ఇలా చూడండి, ఇలా నీట్గా షేప్ అనేది వస్తుంది అనమాట. సెకండ్ పార్ట్ని కూడా, అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది సేమ్ ఒకటే పెట్టానండి. ఒకే సైజు కూడా ఉంటుందన్నమాట. చాలా పర్ఫెక్ట్గా ఉందండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. తర్వాత నేను టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట. దీనిపైకి ఇలా నీట్గా వేసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఒకవేళ అర్థం కాలేదు అంటే కనుక నెక్స్ట్ వీడియో కూడా నేను చేస్తాను. మీరు ఒకసారి కామెంట్ కూడా చేయండి. ఓకేనా? తర్వాత ఇలా నీట్గా నేను పైన చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా మనము కట్స్ ఇచ్చిన తర్వాతే రౌండ్ అనేది తిరుగుతుందండి. అలా తిరిగినప్పుడు మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా నీట్గా స్టిచ్చింగ్ అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్ని కూడా నేను ఇలాగే సేమ్ ఇదే ప్రాసెస్తో స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను. తర్వాత సెంటర్ ఎక్కడి వరకు వస్తుంది అంటే మనకు డోరీ ఎంతవరకు రావాలో అంతవరకు ఫ్రిల్స్ అండి. ఫ్రిల్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది అనమాట. తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా ఇలాగే నేను స్టిచ్చింగ్ అనేది చేసేసాను. తర్వాత సెంటర్కి మనకు ఎంతవరకు వస్తుంది అనేది టిక్ మార్క్స్ అయితే పెట్టుకుంటున్నాను. అంటే ఇక్కడ వస్తుంది అనమాట. అక్కడికి నేనైతే టిక్ మార్క్స్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా నీట్గా మనము సెంటర్కి ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే టిక్ మార్క్స్ అయితే వేసేసుకోవాలి నీట్గా. నేనైతే 4 దగ్గర, అంటే ఇటు సైడ్కి అటు సైడ్కి రెండిటికి మార్క్స్ అయితే వేసేసుకున్నానండి. అక్కడి నుంచి మన మెజర్మెంట్స్ ఉంటాయి కదా, అంటే సైడ్ జాయింట్స్ చేస్తాం కదా, అంతవరకు ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి మనము కింది పార్ట్ దగ్గర అలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అండ్ అలాగే అటు సైడ్కి కూడా మనము ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి స్టిచ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది నాకు కూడా రాదనమాట. ఒకసారి ట్రై చేశాను, పాప మీదకి ట్రై చేశాను అనమాట. ఈజీగా అర్థమైపోయింది. అలా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తేనే అర్థమవుతుందండి. చూడడం కంటే ట్రై చేయండి ఒకసారి. పాడైనా పర్లేదండి. మరొకటి ఇంకొకసారి మీకు కొద్దిగా ఐడియా అయినా వస్తుంది కదా, అలా చేసేసుకోండి. ఇదైతే నేను అటు సైడ్కి ఇటు సైడ్కి ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను అనమాట. 2 partsని స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా మనము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనము టిక్ మార్క్స్ అయితే వేసుకున్నాను కదా, అక్కడి నుంచి తర్వాత స్టిచ్చింగ్ అంటే సైడ్ జాయింట్స్ చేస్తాం కదా, అక్కడి నుంచి రావాలన్నమాట, అంతవరకు రావాలన్నమాట. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తాను. చూడండి ఎలా చేస్తాను అనేది చూడండి. ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుగా అంట. టిక్ వేసుకున్న దగ్గర నుంచి మనము
కిందికి అంటే సైడ్లో జాయింట్ చేస్తాం కదా, అక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలన్నమాట. ఇక్కడ నీట్గా నేను ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటా వస్తున్నాను చూడండి. మీకు స్లోగా వీడియో అయితే స్లోగా పెడుతున్నానండి, ఎందుకంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలి అనేసి. ఇది చాలామందికి రాదండి, అందుకే ఇది కొంచెం స్లోగా పెట్టాను అనమాట. ఇక్కడ చూడండి నేను పెద్ద పెద్ద బీట్సే పెడుతున్నాను, ఎందుకంటే చిన్న పాప కదా అంత హెవీగా వాడలేరు అనేసి ఇక్కడికైతే పెడుతున్నాను చూడండి. ఇక్కడ టక్స్లు వచ్చేస్తాయి కదా, అంటే సైడ్ జాయింట్స్ అయితే వస్తాయి కదా, అంతవరకు అయితే ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టాను. ఇటు సైడ్ కూడా మనం సేమ్ అదే విధంగా టిక్ మార్క్ వచ్చిన దగ్గర నుంచి ఇలా పెట్టుకుంటా మనము ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. అక్కడ రఫ్ అయితే ఇస్తున్నాను చూడండి. ఇలా పెట్టిన తర్వాత మనము అది అటు సైడ్ ఎలా పెట్టుకున్నామో సేమ్ అదే ప్రాసెస్తో మనము ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. కాటన్ కాబట్టి మనము ఎక్కడ పెడితే అలా ఉంది, కానీ బట్ అంతగా లుక్ రాలేదన్నమాట. డైలీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి, సారీస్ ఉంటాయి కదండి, అంటే కదిలే డ్రెస్సెస్, జార్జెట్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి మీద అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. నేను ఇంకా ఫ్రాక్ కుట్టానండి ఆన్లైన్లో, నేను స్టిచ్చింగ్ కూడా పెడుతున్నాను కదా, అంటే ఆన్లైన్ నుంచి ఆర్డర్స్ కూడా తీసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాను. అప్పుడు నేను ఒక డ్రెస్ కూడా స్టిచ్చింగ్ చేశాను, అది కూడా చాలా చాలా బాగుందన్నమాట. కాటన్లో అంత లుక్గా లేదనమాట, అదే షిఫాన్లో అలా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇలా సైడ్లో మనం జాయింట్స్ అనేది చేసేసుకోవాలన్నమాట, స్టిచ్చింగ్ చేసేసుకుంటే అయిపోతుందండి. తర్వాత అటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేశానన్నమాట. ఇలా చూడండి, ఇలా ఉందన్నమాట, కనిపించడం లేదు కదా, కొద్దిగా పైకి అయితే పెడుతున్నాను కెమెరాని. ఇలా నేను స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా, ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి నేను తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసేస్తానండి. చూడండి ఎంత బాగుంది కదా, నెక్ దగ్గర అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉందన్నమాట, లవ్ షేప్లో వచ్చింది కదా, చాలా బాగుందండి. ఇక్కడ మనము స్టిచ్చింగ్స్ అయితే చేసేసుకోవాలి. టక్స్లు అయితే వేసేసానండి, అది మిస్ అయిపోయింది వీడియో. తర్వాత బాటమ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను సెంటర్కి ఒక కట్ అయితే ఇస్తానండి, అంటే టక్ లాగా, అంటే ఒక టిక్ మార్క్ అయితే పెట్టుకుంటున్నా. బాడీకి కూడా ఒక టిక్ మార్క్ అయితే సెంటర్ దగ్గరికి ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మనము ఫ్రిల్స్ అయితే ఎంతవరకు రావాలో నేను దీని మీదే చూపించేస్తానండి, ఎందుకంటే చాలామంది బాటమ్కి వేరుగా ఫ్రిల్స్ వేస్తారు, తర్వాత అటాచ్ చేస్తారనమాట. అలా లేకుండా నేను దీనిపైనే స్టిచ్చింగ్ చేసే విధంగా చూపిస్తున్నాను అనమాట. ఈ సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్కి పిన్స్ అయితే పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, అక్కడ మనము ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. 1 ఇంచ్ అనేది వదిలేసి అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోండి, ఓకేనా. ఫ్రిల్స్ నీట్గా 1 ఇంచ్ వచ్చేటట్టుగా వేసేసుకుంటూ రావాలన్నమాట, వేసుకుంటూ రావాలి. అక్కడికి నేను చూపిస్తాను చూడండి, పూర్తిగా అక్కడ సెంటర్కి వచ్చేస్తుంది అనమాట. పిన్స్ అయితే తీసేస్తానండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ సెంటర్ దగ్గర నుంచి ఈ లాస్ట్ వరకు మళ్ళీ మనము ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలన్నమాట. కవర్ చేయాలండి ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చేటట్టుగా. కొద్దిగా నాకు ఎక్స్ట్రా కరెక్ట్గా వచ్చేసింది. ఇలా చూడండి నీట్గా వచ్చేసింది కదా. 1 ఇంచ్ వచ్చేసి స్టిచ్చింగ్కు వదిలేసాను అనమాట క్లాత్. ఇలా వచ్చేస్తుందండి. 2 సైడ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తానమాట, చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే వస్తుంది. 2 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. తర్వాత ఫ్రిల్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో కదండి. నేను ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. అటు సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత చూపిస్తానమాట. 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసాను. కింద ఫోల్డింగ్ చేసేసానండి 1 ఇంచ్ వరకు. తర్వాత ఇంకా సైడ్ జాయింట్ చేయడమేనమాట. అంతా అయిపోయిందండి, ఫ్రాక్ రెడీ అయిపోయిందనమాట. ఇలా మీరు కూడా నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసి నాకు డిఎం చేయండి. అలాగే లేకపోతే ఈ వీడియో కింద నాకు కామెంట్ చేస్తే కనుక నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను, నేను స్టిచ్చింగ్ చేస్తాను అనేసి, ఓకేనా. ఇలా నేను పైకే పెట్టుకుంటున్నానండి. ఇలా పైకి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కిందికి ఉండదన్నమాట. లైనింగ్ అయితే వేయలేదండి దీనికి, లైనింగ్ వేస్తే హెవీగా అయిపోతుంది అనేసి నేను లైనింగ్ అయితే యాడ్ చేయలేదు. ఓన్లీ ఇది మందంగా ఉంది కాబట్టి అలాగే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఒక 2-3 స్టిచెస్ వచ్చేసి ఇలా స్టిచ్ చేస్తానమాట. ఆ కుట్లోకి నేను కలిపేస్తాను, ఎందుకంటే ఇట్లా క్రాస్గా తీసాం కదా నడుము దగ్గర మనము, అలా చేయడం వల్ల మనకు కొద్దిగా నీట్గా ఉంటుందండి. ఇక్కడ 4 స్టిచెస్ అయితే వేసానమాట, పిల్లలకి బాగుంటుంది. ఇక్కడ అంటే
లూజ్ టైట్ అయినా కూడా మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేసి ఇలా పెట్టానన్నమాట. తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ కుట్టేసిన తర్వాత ఇలా అయితే ఉందన్నమాట. డ్రెస్ అయితే సూపర్గా ఉందన్నమాట. చూడండి ఆ ఫ్రిల్స్ అయితే చాలా బాగుందండి. నెక్ కూడా సూపర్గా ఉందన్నమాట. నిజంగా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.